హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ కల్కి ట్రైలర్ చూసారా? రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. ఇప్పుడే చదువుతున్నామేంట్రా అనుకుంటున్నారా? ఐ నో మీరు అందరూ ట్రైలర్స్ చూసే ఉంటారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వడమే కాదు, సోషల్ మీడియాలో ఒక మినీ సునామీయే క్రియేట్ చేసింది. ఇంకా సినిమా హైప్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బట్ అదే ఆ హైప్ ఎందుకు? వై కల్కి సో హైప్డ్? ఈరోజు మన వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. వై కల్కి సో స్పెషల్ అని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. 5 రీజన్స్ వై కల్కి సో స్పెషల్ ఫర్ ఇండియన్ సినిమా. చాలా టైం సోషల్ మీడియాలో రీసెర్చ్ చేసి దాని తర్వాత నా పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని యాడ్ చేసిన తర్వాత 5 రీజన్స్ అయితే దొరికాయి. అవేంటంటే, నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, యూనిక్ స్టోరీ. ఎస్, యూనిక్ స్టోరీ. మేబీ హాలీవుడ్ అండ్ అదర్ సినిమా ఇండస్ట్రీస్లో ఇలాంటి స్టోరీ మామూలే ఉండొచ్చు. బట్ మన ఇండియన్ సినిమాలో, అది కూడా ఇంత హై క్వాలిటీ, హై బడ్జెట్తో ఒక సైఫై జాన్రాలో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా రేర్. సైఫై టైం ట్రావెల్ జాన్రాలో ఇంత హై బడ్జెట్ పెట్టి తీస్తున్నారంటే డెఫినెట్గా ఏదో యూనిక్గా ఉండబోతుంది. అయినా కరెక్టే, మీరు అనుకోవచ్చు, అయినా నీకెలా తెలుసురా సినిమా గురించి, ఇంకా సినిమానే రిలీజ్ అవ్వలేదు, యూనిక్ స్టోరీ అని నువ్వు ఎలా చెప్తున్నావు అని. కరెక్టే, నాకు కూడా సినిమా మీద పెద్ద క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ ద్వారా చూసుకుంటే సినిమాలో డెఫినెట్గా ఏదో యూనిక్గా ఉండబోతుంది. అండ్ నాకైతే గట్టి నమ్మకం ఉంది, సినిమాలో ఖచ్చితంగా యూనిక్గా మైథాలజీతో బ్లెండ్ చేసి సినిమా ఉండబోతుంది అని. అయినా యూనిక్గా లేకపోతే 600-700 కోట్ల బడ్జెట్ ఎందుకు పెడతారు చెప్పండి? అండ్ దీనితో ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా చాలా హైప్ జనరేట్ అవుతుంది. అండ్ వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా నచ్చితే సినిమాకి 2,000 కోట్లు కేక్ వాకే. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, విజువల్స్. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ అయి ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎంత ట్రెండ్ అయిందో. వామ్మో, మామూలు బజ్ అది. ట్రైలర్ వచ్చిన ఒక 2-3 డేస్ అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజువల్స్ గురించే. అండ్ దానికి తగ్గట్టే సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగుండే, నిజంగా ఇంటర్నేషనల్ స్టాండ్స్కి తగ్గట్టు ఉండే. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ బస్ క్రియేట్ అయిందో, నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఒక చిన్న భయం క్రియేట్ అయింది. దానికి కారణం 1 year బ్యాక్ వచ్చిన కళాఖండం సినిమా అయిన ఆదిపురుష్, డైరెక్టెడ్ బై బోండామన్నయ్య. మనం చూసాం అందులో విజువల్స్ ఎలా ఉండే అని. టీజర్ అప్పుడు విజువల్స్ దరిద్రంగానే ఉన్నా మళ్ళీ ట్రైలర్లో మార్చారులే అనుకున్నాం. కానీ మళ్ళీ సినిమాకి వెళ్ళి చూస్తే అర్థమైంది అసలు విజువల్స్ ఏందో. అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా నా బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఇలాగే ఒక దగ్గర రన్ అయింది, మేబీ సినిమాలో ఏమైనా విజువల్స్ బ్యాడ్గా ఉంటాయా అని. బట్ ఐ హోప్ సినిమాలో కూడా విజువల్స్ ఇంతే ఉంటాయి, ఇంతే బాగానే ఉంటాయని అనుకుందాం. అయినా అందరూ మన బోండామన్నయ్యలా ఉంటారా చెప్పండి? 600-700 కోట్లు ఊరికే వేస్ట్ చేస్తారా? నా ఈ భయ అయితే అలా చేయడం నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? సినిమాలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, కాస్టింగ్. ఇక దీనిపైన నేను ఎంత చెప్పినా తక్కువే. మామూలు కాస్టింగ్ అది. పాన్ వరల్డ్ స్టార్ అయిన ప్రభాస్, యూనివర్సల్ యాక్టర్ అయిన కమల్ హాసన్ గారు, వన్ ఆఫ్ ది ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ గారు, ఇంటర్నేషనల్లో ఫేమ్ ఉన్న యాక్ట్రెస్ దీపికా పడుకోని, ఇంకా మెయిన్ లీడ్సే కాదు సైడ్ యాక్టర్స్లో కూడా దీపికా పడుకోని అంటూ చాలా ఇండస్ట్రీ నుంచి చాలామందే ఉన్నారు. అండ్ నాగి భయం ప్లానింగ్ ఎలా ఉందంటే, ప్రతి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ని పట్టుకొచ్చారు భయ్య. దానివల్ల సినిమాకి ఓవరాల్గా ఇండియాలో మంచి మార్కెట్ ఉండబోతుంది. అన్ని ఇండస్ట్రీల నుంచి యాక్టర్స్ని తీసుకురావడం ద్వారా ఆ ఇండస్ట్రీలో సినిమాకి ఒక ఓన్ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ అంతేకాదు, సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని లాంటి యాక్టర్స్ కూడా క్యామియోస్ చేస్తున్నారని బయట గట్టి టాక్ నడుస్తుంది. చూద్దాం మరి సినిమాలో ఎవరెవరు క్యామియోస్ ఉంటున్నాయో. అంతేగాక సినిమాలో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ క్యామియో కూడా ఉందంటున్నారు. చూద్దాం ఎలా ప్లాన్ చేశాడో నాగి. బట్ వాట్ ఐ థింక్ ఈజ్, యాక్చువల్లీ దిస్ కుడ్ బీ ఈవెన్ ఎ నెగిటివ్ పాయింట్. ఎందుకు అలా అంటున్నారా అనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడైతే సినిమాలో టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ టూ మెనీ ఆర్టిస్ట్ ఉంటారో, వాళ్ళందరినీ మేనేజ్ చేసి కరెక్ట్ స్క్రీన్ టైం ఇచ్చి కరెక్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి పర్ఫెక్ట్గా సినిమా తీయడం చాలా కష్టం. చూడాలి మన నాగి ఎలా తీస్తాడో, అంతమంది యాక్టర్స్ని ఎలా మేనేజ్ చేస్తాడో అని. అండ్ నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, మైథాలజీ లింక్. పర్సనల్లీ నాకు ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. ఇంకా మైథాలజీ లింక్ ఏంటంటారా? దాని గురించి చెప్పాలంటే
ఈ వీడియో సరిపోదు. మైథాలజీ గురించి తెలుసుకోవాలంటే కింద మైథాలజీ అని కామెంట్ చేయండి. ఈ సినిమాలో ఉన్న మైథాలజీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సర్లే బ్రో, అదంతా వద్దు, షార్ట్గా చెప్పాయంటే బెటర్ మళ్ళీ ఒకసారి వెళ్ళి ట్రైలర్ చూడండి. ట్రైలర్లోనే చాలా చాలా రిఫరెన్సెస్ ఇచ్చారు మైథాలజీ గురించి. మెయిన్లీ అశ్వత్థామ క్యారెక్టర్, ఆ కాశీనగరం అండ్ ఒక టెంపుల్ కూడా చూపిస్తారు. అండ్ అలాగే కొన్ని షార్ట్స్ అయితే కురుక్షేత్రం యుద్ధం నుంచి కూడా చూపించారు. ఇంకొందరు అయితే ఏకంగా సినిమాలో కృష్ణుడి క్యామియోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొందరు అయితే విజయ్ దేవరకొండ అర్జునుడి రోల్ చేయబోతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. అండ్ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, ద మెయిన్ రీజన్స్ ఫర్ మూవీ హైప్ అండ్ బస్ ఈజ్ ద మ్యాన్ నాగ్ అశ్విన్ అండ్ హిస్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్. యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఏంటంటే నాగి జస్ట్ 2 ఫిలిమ్స్ ఓల్డ్ అంతే. జస్ట్ 2 ఫిలిమ్స్ ఓల్డ్ అయిన డైరెక్టర్ పైన ఒక ప్రొడ్యూసర్ ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత హై బడ్జెట్తో సినిమా తీస్తున్నారంటే దాంతోనే మనం అర్థం చేసుకోవచ్చు నాగి పైన ఉన్న కాన్ఫిడెన్స్ ఎంతో. అండ్ నాగి ఫిలిం మేకింగ్ స్టైల్ పైన అండ్ అతని విజన్ పైన ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్కి చాలా నమ్మకం ఉంది. మెయిన్లీ కామికాన్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లాంటి యాక్టర్స్ కూడా నాగి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. తన విజన్ని చాలా పొగిడారు. ఎస్, నాగికి చాలా విజన్ ఉంది సినిమా పైన. దాని గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి ప్రైమ్లోకి వెళ్ళి భైరవ అండ్ బుజ్జి సిరీస్ చూడండి, మీకే అర్థమవుద్ది. యాక్చువల్లీ మన తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమాలో ఇలాంటి యానిమేషన్ సిరీస్లు రావడం చాలా రేర్. బట్ నాగి అయితే పర్ఫెక్ట్గా తీశారు ఆ సిరీస్ని. ఎందుకు తీస్తారు ఇలా అంటే సినిమాకి ముందే ఆడియన్స్కి సినిమా పైన ఒక క్లారిటీ అండ్ ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ కావడానికి ఇలాంటి సిరీస్లు తీస్తారు వేరే ఇండస్ట్రీస్లో. అండ్ నాగి దాన్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా తీశారు సిరీస్. ఆ సిరీస్లో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు సగం సినిమా అర్థమైపోయినట్టే. నాగి విషయం గురించి చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఆ ట్రైలర్. ఆ ట్రైలర్లో డీటెయిలింగ్ అయితే మామూలుగా లేదు భయ్యా. ఆ ట్రైలర్ చూశాక ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ నాగి ఈజ్ గోనా డెలివర్ అన్ అవుట్ స్టాండింగ్ ఫిలిం అండ్ ఈవెన్ దట్ మే బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఇండియన్ సినిమా. మీరేమనుకుంటున్నారు? నాగి ఒక అవుట్ స్టాండింగ్ సినిమా ఇచ్చి మన ఇండియన్ సినిమా గేమ్ చేంజర్లా మాడతారా, లేదా ఈ సినిమా కూడా యావరేజ్గా మిగిలిపోతుందా? కామెంట్ చేయండి. అండ్ యప్ గైస్, నాకు తెలిసిన రీజన్స్ అయితే ఇవి కాకుండా ఇంకా మీకు హైప్ రావడానికి వేరే రీజన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.